ఆపోజిట్ మొత్తం అది ఉంటుంది, తోట ఉంటుంది, మ్యాంగో తోట. ఇది దారి లోపల రావడానికి బాగున్నది. ఆ కార్ నుంచి విలేజ్ దారి 33 ఫీట్ల దారి ఉంటుంది. ఇది 20 ఫీట్ల దారి. ఓకే, ఈ దారి ఇట్లా లోపల నుంచి కడీలు పక్క నుంచి అదంతా మనకు అటు లోపలికి పోతూ ఉంటుంది. ఈ రోడ్కి మొత్తం మనకు అంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అక్కడ దాకా అవుతుంది, దాకా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇదంతా చుట్టూ కడీలు. ఇదంతా ఫేసింగ్ వచ్చేసి అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా దూరంలో, ఆ వేప చెట్టు దాకా అదంతా రోడ్ ఫేసింగ్ తోటి ఈ ఫేసింగ్ తోటి వస్తుంది మనకి. ఓకే, మొత్తం 10 ఎకరాల సైట్ ఇది. బీటీ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి జస్ట్ మనకు సెకండ్ బిట్ కిందకి వస్తుంది. 150 మీటర్స్ ఉంటుంది ఇది ల్యాండ్. మనకి మొత్తం రెడ్ సైడ్ చుట్టూ కడీలేసి ఉంటాయి. మనకి మొత్తం 10 ఎకరాల ప్రాపర్టీ ఇది. మనకు పాలకుర్తి నుంచి ఇక్కడికి మనకి దగ్గరనే ఉంటుంది. 9 కిలోమీటర్ల పాలకుర్తి వస్తుంది. ఓకే, డబుల్ రోడ్ నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి జస్ట్ 150 మీటర్స్. 10 ఎకరాల ప్రాపర్టీ, క్లియర్ టైటిల్, మొత్తం ప్లేన్ ల్యాండ్, స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి. ఇటు లెఫ్ట్ సైడ్ కడీలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుండి అక్కడ రైట్ సైడ్ వేప చెట్టు దాకా, ఆ కింద మళ్ళీ వేప చెట్టు కనిపిస్తుంది కదా దాని అవతల దాకా. మనకు వైర్లు ఏం రావు ఇంట్లో. గైడెన్స్ వైర్లు చాలా దూరం ఉన్నాయి, రోడ్ అవతలు ఉంటాయి అవి. ఓకే, ఇది ప్రాపర్టీ మొత్తం 10 ఎకరాలు రెడ్ సైడ్, క్లియర్ టైటిల్. ఆపోజిట్ మొత్తం కల్టివేషన్ ల్యాండ్, వరి పొలాలు అవి ఉంటాయి ఆపోజిట్ లా. ఇది లెఫ్ట్ సైడ్ అంతా రెడ్ సైడ్ లో, అటు ఆపోజిట్ లో అంతా తోట ఉంటుంది. అక్కడ కార్ పెట్టారు కదా, ఆ కార్ పెట్టింది విలేజ్ రోడ్ ఫస్ట్ మీటర్. ఓకే, ఇది ప్రాపర్టీ.